నమస్తే, వెల్కమ్ టు 30 మినిట్స్. రాజకీయం మారింది. సంప్రదాయం నుంచి స్ట్రాటజీ వైపు, సిద్ధాంతాల నుంచి రాద్ధాంతాల వైపు రాజకీయం మారింది. పాలిటిక్స్కి కార్పొరేట్ హంగులు వచ్చి చేరాయి. ప్రచారానికి ఇమోషనల్ బాండింగ్ని జోడించారు. రాజకీయ చదరంగంలో ప్రజల్ని పావులుగా మార్చి ఎవ్వరికి తోచిన గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేశారు. సిద్ధాంతాలు, కట్టుబాట్లు, నైతికత, విలువలు ఇవన్నీ ఇప్పుడు జస్ట్ నథింగ్. అధికారమే పరమావధి, రాజకీయమే అందుకు మార్గం. ఇప్పుడంతా ఇదిగో వ్యూహకర్తల కాలం. మరి మంత్రాలకు చింతకాలు రాలుతాయా? ఈ స్ట్రాటజిస్ట్ల వ్యూహాలకు ఓట్లు పడతాయా? ఒకప్పుడు ప్రజల కోసం ప్రభుత్వాలు, కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి రావడం కోసం ప్రజలు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడంతా ఓపెన్ సీక్రెట్. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, అందుకోసం ఏమి ఇవ్వాలి, అంతా ఖుల్లం ఖుల్లా. అధికారమే పరమావధిగా మారిపోయిన వేళ, ఓటర్లను తోలుబొమ్మలుగా మార్చి ఆడిస్తున్న వేళ, వ్యూహకర్తలే రాజకీయాలను శాసిస్తున్న వేళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందా? మళ్ళీ మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయాలకే దాసోహం అంటుందా? ప్రజలు మారారు, రాజకీయము మారింది. విధానాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు, నైతిక విలువలు ఇవన్నీ కాలం చెల్లిన మాటలు. ఆ రాజకీయం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు రాజకీయం కార్పొరేట్ మయం. ఇప్పుడు రాజకీయం ఓ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు రాజకీయం ఓ వ్యూహాత్మక ఎమోషన్. ఇప్పుడు రాజకీయం ఓ యుద్ధం. రాజకీయం ఓ పద్మ వ్యూహం నిజమే, కానీ ఇప్పుడు ఆ వ్యూహమే మారింది. మరింత పదునెక్కింది, రాటు తేలింది. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలెన్నుకునే ప్రజాస్వామ్య దేశం మనది. అంటే ఓటర్లే అల్టిమేట్ పవర్. పార్టీల భవిష్యత్, నేతల తలరాతల్ని డిసైడ్ చేసేది వాళ్లే. ఎవరిని అందలం ఎక్కించాలన్నా, పాతాళంలోకి తొక్కాలన్నా అంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. అందుకే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పార్టీలు, నేతలు ఆలోచించేది ఓటర్ల నాడి గురించే. ఆ నాడిని సరిగ్గా పట్టుకుని అందుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే, నిర్ణయాలు తీసుకుంటే, వారి మనస్సుల్ని గెలుచుకుంటే విజయం, లేదంటే అపజయం. గతంలో ఈ పనిని పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు చేసేవారు. ఇప్పుడు వీళ్ళ స్థానాన్ని పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటే రాజకీయ వ్యూహకర్తలు ఆక్రమించారు. పొలిటికల్ స్ట్రాటజీస్ అని చెప్పి అంటారు. రాజకీయ వ్యూహాలు అన్నవి పూర్తిగా ప్రజాభిప్రాయం ఆ క్షణంలో ఎట్లా ఉందో దాన్ని ఎలా మన పక్కకు తిప్పుకోవాలో దాని చుట్టే తిరుగుతుంది. దేశానికి ఏం మంచిది, సమాజానికే మంచిది కాదు. ఎన్నికల్లో గెలవడం కోసం ఏ పాచిక వేస్తే ఆ పారుతుంది. ఖచ్చితంగా ప్రజల్ని చేరుకోవాలంటే ప్రజల అభిప్రాయం తెలియాలి. సర్వేలు తప్పు కాదు, కానీ ఎన్నికల్లో గెలుపుకి ఏ అస్త్రాన్ని ఉపయోగించవచ్చు, ఏ పాచికైనా వేయచ్చు, దానికి దేశ ప్రయోజనాలతో సంబంధం లేదు అన్న తీరు మనం గతంలో కూడా మన దగ్గర ఉంది, కొత్తగా కాదు. కానీ ఇప్పుడు పూర్తిగా దాన్ని వంట పట్టించుకుని దాన్ని పెద్ద శాస్త్రీయంగా ఒక మేనేజ్మెంట్ లాగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు దేశమంతా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ ఇంకో 2 ఏళ్లు అయితే సార్వత్రిక ఎన్నికలు. వీటికి సెమీఫైనల్స్ గా భావించే 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చేశాయి. మరో ఏడాదిలో మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్. సో పార్టీలన్నీ హై అలర్ట్ గా ఉన్నాయి. గెలుపోటములు, పొత్తులు, కూటములు, లెక్కలు, తీసివేతలు, కలిసొచ్చే అంశాలు, దెబ్బతీసే ఇష్యూస్, ఇలా ఎన్నో అంశాలపై చర్చోపచర్చలు. ఎలాగూ ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి అందరూ వ్యూహకర్తల జపం చేస్తున్నారు. జనానికి దగ్గర చేసే, ప్రజల ఆమోదం పొందే పద్ధతుల కోసం అన్వేషిస్తున్నారు. ఇది ఎప్పుడైతే కార్పొరేట్ సెక్టర్స్ వచ్చి ఈ ఉద్యమాలను వాళ్ళే నడిపిస్తున్నారు, ప్రభుత్వాలు వాళ్ళే నడిపిస్తున్నారు. దీనివల్ల నిజమైన ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే విశ్వాసం, ఉద్యమం మీద విశ్వాసం కంటే ఎక్కువ ఇలా పబ్లిసిటీ మీద ఎక్కువగా ప్రజలు ఏది కింది దానిగా తీసుకుపోతున్నారు. ప్రజలు దీనికి సోషల్ మీడియాని ఎక్కువగా ఆచరిస్తున్నారు అనేది ఉన్నది. రాజకీయ వ్యూహకర్త ఈ మాట వినిపించగానే వెంటనే మదిలో మెదిలే పేరు ప్రశాంత్ కిషోర్. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సరే, ఆయన వ్యూహాలు, ప్రచారం చేసే పద్ధతులు, టార్గెట్లు ఇవన్నీ సపరేట్ ఇష్యూ. కాంగ్రెస్ తో పనిచేసేందుకు ఓకే చెప్పడం, రాహుల్ తో భేటీ అయ్యారన్న వార్తలతో మళ్లీ ఒక్కసారిగా పీకే పేరు దేశంలో మార్మోగుతోంది. పెద్దగా బయటకు కనిపించరు, వినిపించరు, కానీ తెర వెనుక చేయాల్సిందంతా చేస్తారు. యుద్ధంలో నేరుగా తలపడరు, కానీ వెనకుండి నడిపిస్తారు.
ఒకప్పుడు మోదీకి జాన్ జిగ్రీ, ఇప్పుడు అదే మోదీకి వ్యతిరేకంగా ఓ ఆల్టర్నేట్ కోసం వ్యూహరచన చేస్తున్నాడు. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటని చెప్పేసి ఉపయోగించినప్పుడు పీకే వచ్చి దూకాడు. పీకే అతని చరిత్ర మొత్తం చూస్తే ఈజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. ఇప్పుడు బ్రోకర్ అంటే విదేశాల్లో బ్రోకర్కి ఒక చట్టబద్ధత ఉంది, గౌరవప్రదం. కానీ భారతదేశం బ్రోకర్కి అనేది హీనపదం. అది ఆ హీనపదమైన బ్రోకర్గా అతను నిలబడిపోయాడు. మరి పీకే చేతిలో మంత్రదండం ఏమైనా ఉందా? ఆయన వ్యూహాలకు నిజంగానే ఓట్లు రాలుతాయా? ఆనాటి మోదీ నుంచి మొన్నటి స్టాలిన్, మమత వరకు కొన్ని ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయి. కేవలం ఆయన స్ట్రాటజీస్తోనే విజయాలు సాధ్యమవుతాయా అంటే అది నిజం కాదన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తాయి. 1,00,000 కారణాల్లో పీకే ఒక ఫ్యాక్టర్ మాత్రమే, కానీ అతనే గేమ్ చేంజర్ కాదు, డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతకన్నా కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికలే. ఈ రిజల్ట్స్ తర్వాత ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. 2024 తీర్పుని ప్రజలు ఇప్పుడే చెప్పేశారంటోంది బీజేపీ. భారత్ కోసం సంగ్రామం 2024లోనే జరుగుతుందని, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించలేమంటున్నారు పీకే. ఇది కూడా పక్కాగా ఓ మైండ్ గేమ్. సరే, ఈ రాజకీయ చదరంగంలో ఎవరి వ్యూహాలు వారివి? ఈ వృత్తిపరమైన సలహాదారుల పాత్ర అనేది తగ్గిపోవాలి, వీలైనంత వరకు దాన్ని తొలగించాలి. ప్రధానంగా ప్రజల్లో ఉండి ప్రజలను కదిలించటం, ప్రజలు కేంద్రంగా రాజకీయాలు నడపటం ప్రధానం కావాలి. అట్లా జరిగినప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ప్రశాంత్ కిషోర్ పైన అనేక విమర్శలున్నాయి. కులమతాలు, విద్వేషాలని రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చురేపడం, జాతీయవాదాన్ని తెరపైకి తేవడం, పార్టీలకు అతీతంగా వ్యక్తుల్ని ప్రమోషన్ చేయడం, సానుభూతి రాజకీయాలు చేయడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, సంస్థలతో సర్వే చేయిస్తే అధికారంలోకి రావడం పక్కా అన్న మైండ్ గేమ్ ఆడటం, ఇలా ఎన్నో ఆరోపణలు. అంటే గెలవడం అనే టార్గెట్ కోసం నైతికతకు తిలోదకాలు ఇచ్చేసి పక్కా పొలిటికల్ వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయన పనే అది కాబట్టి తప్పు పట్టాల్సిన అవసరం లేదనే వారు ఉన్నారు. అయితే పీకే లాంటి వ్యూహకర్తలు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. ప్రచారం కొత్త పుంతలు తొక్కింది, హైటెక్ సోబగుల్ని అద్దుకుంది, సోషల్ మీడియా ఓ వెపన్ గా మారింది. సర్వేలు, డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ స్పీచ్లు, రిపోర్టులు, బ్రాండింగ్లు, స్లోగన్స్, ఇలా ఎన్నెన్నో. సర్వేలు చేస్తే జనం పల్స్ తెలుస్తుందా? అవి ఓట్లుగా మారుతాయా? ఈ హడావుడి, హంగామా ప్రజల ఆలోచన తీరుని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? గతంలో పీకే స్ట్రాటజీస్ ఏ మేరకు వర్కౌట్ అయ్యాయన్న విశ్లేషణలు జోరుగానే సాగుతున్నాయి. అందుకే ఇప్పటికే కొన్ని పార్టీలు ఇలాంటి వ్యూహకర్తలు, సర్వేలు మాకస్సలు అవసరం లేదని నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నాయి. ఆ వ్యూహాలు కూడా కేవలం మ్యానిపులేటెడ్ వ్యూహాలుగా, బుల్డోజ్ వ్యూహాలుగా చేయడం వల్ల ఇది ప్రజలకి నష్టం, దేశానికి నష్టం, భావి తరాలకి నష్టం అని తెలియజేస్తూ వ్యూహకర్తలు ఈ మధ్య కాలంలో ఉన్నారు తప్ప గతంలో ఎన్నడూ లేదు. ఒక్కటి మాత్రం క్లియర్, సంప్రదాయ రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లింది. కాస్తో కూస్తో ఉన్న విలువలు, పద్ధతులు కూడా పీకే లాంటి వ్యూహకర్తలు వచ్చాక పూర్తిగా మారిపోయాయి. అసలు ఒక వ్యక్తో లేక ఒక సంస్థో దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయగలదా? గెలుపోటముల్ని నిర్ణయించగలదా? అలా చేస్తే ప్రజాస్వామ్యానికి అసలు విలువ ఉంటుందా? ఓటర్లను తమ వ్యూహాల్లో పావులుగా మార్చేసి, రెచ్చగొట్టి, రచ్చజేసి, అమలుకు వీలు కాని హామీలతో వారిలో ఆశల్ని చిగురింపచేసి ఓ పార్టీకి జై కొట్టించేలా చేయడం నైతికత? అసలది విజయమవుతుందా అన్న వాదనలు ఉన్నాయి. మరి సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లినప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టులే దిక్కు కదా అనేవాళ్లు ఉన్నారు. రాజకీయం రూటు మారినా అల్టిమేట్ గా అందరి టార్గెట్ మాత్రం అధికారమే కదా. నార్త్ సౌత్ తేడా లేదు. జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ వరకు ఇప్పుడంతా ప్రశాంత్ కిషోర్ మేనియాని. ఎందుకు పార్టీలన్నీ ఆయన జపం చేస్తున్నాయి? ఎందుకు అంతలా ఆధారపడిపోతున్నాయి? పీకే స్కెచ్ వేస్తే తిరుగుండదా? రాజకీయ సమీకరణల్ని పూర్తిగా మార్చేయగలరా ఆయన? తిమ్మిని బమ్మిని చేసేనా గెలవడమే లక్ష్యమా? ఒకేసారి ఒకే టైంలో 2 ప్రత్యర్థి పార్టీలకు సలహాదారుడిగా ఉండడం ఆయనకి చెల్లిందా? పీకే డిక్షనరీలో అసలు నైతికతకు చోటే లేదా? పీకేది పక్కా పొలిటికల్ బిజినెస్. ఒకేసారి 2 పడవలపై ప్రయాణం. ఐక్యరాజ్య సమితి నుంచి మొదలై ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్థానం. 2024లో పీకే వ్యూహమేంటి? తెలుగు రాష్ట్రాల్లో పీకే మ్యాజిక్ చేస్తారా? యుద్ధం జరుగుతోంది. 2 దేశాలకు చెందిన సైన్యాలు తలపడుతున్నాయి. అప్పుడు ఈ 2 దేశాలకు కూడా ఒక్కరే యుద్ధ వ్యూహాల్ని రూపొందిస్తే ఎలా ఉంటుంది? ఒక్కరే చదరంగం అన్నట్టుగా అనైతికంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఇంచుమించు ఇలాగే చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఒకేసారి 2 పడవలపై ప్రయాణించే ప్లాన్ చేస్తున్నారు పీకే. ఓవైపు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే టైంలో కాంగ్రెస్ లో చక్రం తిప్పేందుకు దేశవ్యాప్తంగా కీ రోల్ పోషించేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇదే ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పలు పార్టీలకు పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇది ఎందుకు మొదలైందంటే బీహార్లో మొదలైంది ఈ కార్యక్రమం. ఇది అందరు కూడా ఆయన పీకేని ఆచరిస్తున్నారు. కొందరు నాయకులు పీకేని కూడా విమర్శిస్తున్నారు. మరి ఇలా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, గుజరాత్లో మళ్ళీ పీకేనే ఉపయోగించుతుండు. అంటే గతంలో అహ్మద్ పటేల్ అటువంటి వాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ ఉండేది, వాళ్ళే ఏది ఆ పార్టీని పరిచయం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రచారకులు ఎక్కువ దీన్ని ప్రజలలో తీసుకుపోతున్నారు. మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. ఇప్పటి వరకు ఎక్కువగా ఉత్తరాదికే పరిమితమైన పీకే ఈసారి తెలంగాణలోనూ తొలుక్కుమంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఖాయం. మరి కాంగ్రెస్ కు చేరువవుతూ ఆ పార్టీలో కీలక పోస్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న పీకే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉండడం ఆసక్తికరమనే చెప్పాలి. ఇప్పటికే పీకే శిష్యుడు నవీన్ కాంగ్రెస్ తరపున ఇక్కడ వర్క్ మొదలు పెట్టారన్న టాక్ కూడా ఉంది. మరి ఇదేం నైతికత అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఇప్పుడు. అయితే ఎలక్షన్ల నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ కు పీకే కు మధ్య ఉన్న ఒప్పందం ఏంటి అన్న అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇక ప్రశాంత్ కిషోర్ ఎంట్రీపై తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఓ రేంజ్ లో దుమారం రేగుతోంది. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ దళం హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా పీకేను రంగంలోకి దింపిందన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఓ రౌండ్ సర్వే పూర్తి చేసి ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ కు రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అయితే పీకే స్కెచ్లు వ్యూహాలు తెలంగాణలో వర్కౌట్ కావంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప నిర్ణేతలు. ప్రశాంత్ కిషోరా ఇంకొకరా వీళ్ళు నాయకులను తయారు చేసేటువంటి ఒక శక్తి అనుకుంటున్నారు. కానీ అదే కనుక నిజమైతే ఈ దేశంలో ప్రశాంత్ కిషోర్ ప్రధానమంత్రి అవుతాడు. ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి కావాలి చాలా రాష్ట్రాలలో. ప్రశాంత్ కిషోర్ పెంచి పోషించారనేటువంటిది చాలా అబద్ధం. అది ఇక ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ ఓ తుఫాన్నే క్రియేట్ చేసింది. ఏకంగా 151 అసెంబ్లీ 23 ఎంపీ సీట్లు గెలుచుకొని సరికొత్త ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 3 ఏళ్లు గడిచిపోయాయి. 2024 ఎలక్షన్స్ కోసం మళ్లీ పని కూడా మొదలు పెట్టేశారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా లేదు కాబట్టి పీకే కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉన్నప్పటికీ జగన్ కు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే వైసీపీకి మళ్లీ ఆ రేంజ్ విజయాన్ని అందించడం, రెండోసారి అధికారంలోకి తేవడం ప్రస్తుతం పీకే ముందున్న సవాళ్లు. గుజరాత్ లో మోదీతో కలిసి ట్రావెల్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు పీకే. 2012లో మోదీ 3వ సీఎం అయ్యేందుకు తన వంతుగా పీకే సలహాలు సూచనలు పనిచేశాయని చెప్తారు. అయితే మోదీ తన హవాతో హ్యాట్రిక్ కొట్టారు తప్ప పీకే చేసిందేమీ లేదనే వాదన లేకపోలేదు. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీని స్థాపించారు ప్రశాంత్ కిషోర్. 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ కోసం గట్టిగానే పనిచేశారు. ఆ టైంలో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. చాయ్ పే చర్చ, 3D ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రాంలు, వినూత్న మార్కెటింగ్ యాడ్స్ చేయించారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ విజయంలో కీ రోల్ పోషించాడు. 2018 సెప్టెంబర్ 16న జేడీయూలో చేరిన పీకే నెంబర్ 2గా ఎదిగాడు. కానీ పౌరసత్వ సవరణ చట్టంపై నితీష్ కుమార్ ను తప్పుపట్టడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి కృషి చేశారు. ఇదే ఊపుతో 2021లో బెంగాల్లో మెరుపులు మెరిపించారు. టీఎంసీకి తిరుగులేని విజయం అందించారు. ఆ టైంలో మమతా బెనర్జీ కాలికి దెబ్బ తగలడం, వీల్ చైర్ లోనే ఆమె ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా పీకే సెంటిమెంట్ స్ట్రాటజీలే అన్న విమర్శలు లేకపోలేదు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలోకి రావడానికి ఐపాక్ వ్యూహాలు పనిచేశాయి. మొత్తానికి నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని పార్టీల్లో కూడా పీకే ఫేవరే. పార్టీలన్నీ ఎందుకింతలా అతనిపై ఆధారపడుతున్నాయి. అలాగని ఆయనేమీ అజేయుడు కాదు. పీకే ప్లాన్లు రివర్స్ అయి బూమరాంగా మారిన సందర్భాలు ఉన్నాయి. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాయం కోరింది సమాజ్వాదీ పార్టీ. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. మొత్తం 403 సీట్లలో కాంగ్రెస్ కొచ్చింది 7 సీట్లు. బీజేపీకి ఏకంగా 300 పైచిలకు సీట్లొచ్చాయి. అంటే ఇక్కడ
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, సర్వేలు, స్లోగన్లు, సోషల్ మీడియా ఎత్తులు ఇవేవీ పనిచేయలేదు. 2019లో రాహుల్ అమేథీలో ఓడిపోవడం ఓ సంచలనమనే చెప్పాలి. ఇక ఈ మధ్య టీఎంసీతో కలిసి గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో చక్రం తిప్పాలని ట్రై చేశారు పీకే. కానీ ఆ ఎత్తులు కూడా బెడిసికొట్టాయి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో ఓడిపోయినటువంటి స్టేట్లు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఏ స్ట్రాటజీ చేస్తే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోయి గెలిచింది, ఏ స్ట్రాటజీ చేస్తే ఉత్తరప్రదేశ్లో గతంలో కూడా బీజేపీ గెలిచింది. అందుకోసం ప్రశాంత్ కిషోర్ ఉంటాడా పోటాడా, ప్రశాంత్ కిషోర్ అంటే చాలామంది వస్తారు. వీళ్ళను డబ్బు ఆధారంగా హైర్ చేసుకోవడం, వాళ్ళను ఎంపిక చేసుకొని రాజకీయాలు చేయడం అనేటువంటిది ఒక రకంగా ప్రాంతీయ పార్టీలు చేస్తున్నా, జాతీయ పార్టీ చేసినా అది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. అంటే పీకే స్కెచ్ల్లో కూడా బొక్కలుంటాయన్నది సుస్పష్టం. సర్వేలు నిర్వహించి సోషల్ మీడియాలో మాయ చేసినంత మాత్రాన సమీకరణాలు పూర్తిగా మారిపోవు. ఎన్నికల్లో ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. అవన్నీ అనుకూలించినప్పుడు వాటికి ఇలాంటి వ్యూహకర్తల ప్రణాళికలు ప్లస్ అవుతాయంతే. మన చుట్టూ ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ మనకేమీ తెలియదు. అంతా అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు. నీకు తెలియకుండానే నీపై థాట్ పోలీసింగ్ జరుగుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే నువ్వు ప్రభావితం అయిపోతూ ఉంటావు. సమస్యల వలయంలోకి నిన్ను నెడతారు, పరిష్కార మార్గాలు వాళ్ళు చూపిస్తారు. ఇలానే ఉంటుంది ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ల పనితీరు. కులం, మతం, ప్రాంతం ఏదైనా కావచ్చు, ఓట్లు లభించే ఏ చిన్న అవకాశాన్ని వదలరు. ఓ పీకే కావచ్చు, మరొకరు కావచ్చు, అందరిది ఇదే దారి. అందుకే ఇప్పుడు రాజకీయం కూడా ఒక యుద్ధమే. వేలాది మందితో స్పెషల్ టీమ్స్, రీసెర్చ్ గ్రూపులు, డేటా అనాలిసిస్, పొలిటికల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్, బూత్ లెవెల్ పరిస్థితుల నుంచి నేతల స్పీచ్ల వరకు ఎన్నో వ్యూహాలు, మరెన్నో లెక్కలు. రాజకీయ పార్టీలకు ఎండ్ టు ఎండ్ సేవలు. రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్ట్ గా సేవలందించడం మామూలు విషయమేమీ కాదు. దాని వెనుక ఓ పెద్ద తతంగమే ఉంటుంది. కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రజల నాడిని అంచనా వేసేందుకు, వారి మూడ్ను బట్టి నిర్ణయాలు మార్చుకునేందుకు, ఓడిపోయే చోట గెలిచేందుకు ఇలా ఎన్నో లెక్కలుంటాయి. కులం, మతం, ప్రాంతం, స్థానికంగా ఉన్న సమస్యలు, ఇలా ఎన్నో వ్యూహాలు. అవసరమైతే కొత్త సమస్యలు సృష్టిస్తారు. కులమతాల మధ్య వైషమ్యాల్ని, విద్వేషాల్ని రెచ్చగొడతారు. జాతీయవాదాన్ని తెరపైకి తెస్తారు. పార్టీలకు అతీతంగా వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారు. ఏ కులం ఓట్లు ఎన్ని, ఏ మతం ఓట్లు ఎన్ని, ఎలాంటి హామీలు ఇవ్వాలి, దేన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలి, స్పీచ్ల్లో ఏ ఏ అంశాల్ని ప్రస్తావించాలి, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మనం ఈ గిమ్మిక్కులతో ప్రజల్ని వశం చేసుకోవటమే రాజకీయ చౌతర్యమైనట్లయితే, ఎన్నికల్లో గెలవడం కోసం ఏ అస్త్రమైనా వాడచ్చు, దేశం ఏమైనా పర్వాలేదు అన్న భావన ఉన్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? తల్లిదండ్రులు ఎట్లాగైతే పిల్లల భవిష్యత్తు కోసం ఈవేళ కొంత త్యాగాన్ని చేస్తారో, రేపు వాళ్ళు ఏమైనా పర్లేదు మనకి ఈ పూట మతం పట్టగొడవాలని చెప్పి అనుకోరగలిగే తల్లిదండ్రులు కూడా సమాజంలో నాయకత్వం కూడా అన్ని రంగాల్లో, రాజకీయంలో కానీ, మీడియాలో కానీ, మరి పౌర సమాజంలో కానీ నాయకత్వం ఆ రకంగా భావించకపోయినట్టయితే అది ప్రమాదానికి దారితీస్తుంది. ప్రస్తుతం తాత్కాలికమైన ప్రయోజనం కోసం మొత్తం సర్వశక్తుల్ని కూడా సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వేలు, ఈ స్ట్రాటజీలు, ఆ బృందాలు, ఆ కంపెనీలు పనిచేస్తున్నాయి. సాధారణంగా వ్యూహకర్తలు ఓ రాజకీయ నాయకుడు లేదా రాజకీయ పార్టీకి ఎండ్ టు ఎండ్ సేవలు అందిస్తారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే వర్క్ మొదలవుతుంది. బూత్ లెవెల్ నుంచి డేటా తీస్తారు. ఏ బూత్ లో ఏ పార్టీకి ఎడ్జుంది, అక్కడ కొంతకాలంగా ఓటింగ్ సరళిలో వచ్చిన మార్పులేంటి, ఇలా ఏ ఒక్క చిన్న ఇష్యూను కూడా వదిలిపెట్టరు. ఓటర్ల అభిప్రాయాలు, ఆందోళనల్ని అర్థం చేసుకోవడానికి ఆన్ గ్రౌండ్ సర్వేలు నిర్వహిస్తారు. ఏ అంశాలపై ప్రజలు ఎక్కువగా స్పందిస్తున్నారు, వారికున్న సమస్యలు, ఇబ్బందులు ఏంటనే దానిపై ఓ అంచనాకొస్తారు. ఓటర్లు ఎక్కువగా స్పందించే అంశాల ఆధారంగా ప్రచార వ్యూహాల్ని రూపొందిస్తారు. కానీ ఇప్పుడు సర్వే అట్లా లేవు. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టించి, తగ్గు పెట్టించి, ఆ ఓట్లు ఏ విధంగా పొందించాలో, ఏ ఓట్లు రానికుండా చేయాలో, ఏ ఓట్లకు అనుకూలంగా ఉండాలనో, ఏ ఓట్లు డిలీట్ చేయించాలనో, ఇట్లాంటి సకల అనైతిక బిలో ది బెల్ట్ బీచ్ తప్ప ఇంకోటి కానే కాదు. ఆ పద్ధతుల్లో వచ్చినటువంటి పీకే ఈ రాజకీయాలలో ఒక మత్స, చెరగని మత్స. స్ట్రాటజిక్ ప్లానింగ్ లో 2014 నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టార్గెట్ కంటెంట్ షేరింగ్. అంటే ఒక కులం, మతం, ప్రాంతం లేదా ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా వీడియోలు తయారు చేయడం, వాటిని అన్ని రకాల సోషల్ మీడియా సైట్ల ద్వారా ఆయా వర్గాల ఓటర్లకు చేరేలా చూడడం. సోషల్ మీడియాను ఓ వెపన్ లా వాడుతారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా దేన్ని వదిలిపెట్టరు.
ఒకప్పుడు అభివృద్ధి నినాదం ప్రధాన ప్రచారాస్త్రంగా ఉండేది. ఆ తర్వాత ఈ స్థానాన్ని కులం, మతం, ప్రాంతం, స్థానిక అంశాలు, సెంటిమెంట్లు ఆక్రమించాయి. జనరల్ గా ఎన్నికలకు 20 నుంచి 25 రోజుల ముందు ఓటర్లలో ఓ స్వింగ్ ఏర్పడుతుంది. ఈ టైంలోనే తటస్థ ఓటర్లు ఓటు వేయాల్సిన అభ్యర్థి, పార్టీపై ఓ నిర్ణయానికి వస్తారు. ఇదిగో ఈ టైంను ఖచ్చితంగా గురి చూసి కొడతారు వ్యూహకర్తలు. ఇప్పుడంటే ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగుతోంది. ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత మరింత డిమాండ్ పెరిగింది. కానీ పీకేకి ముందు, ఆ తర్వాత ప్రస్తుతం కూడా చెప్పుకోదగ్గ వ్యూహకర్తలే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ మాదిరిగానే పొలిటికల్ ఎడ్జ్ పేరుతో మరో సంస్థ కూడా ఉంది. దీన్ని వ్యాస్ అండ్ గౌరవ్ రాథోడ్ నిర్వహిస్తున్నారు. పార్టీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులకు నేరుగా సలహాదారులుగా పనిచేస్తారు, వ్యూహాల్ని రూపొందిస్తారు. చాణక్య పేరుతో మరో రాజకీయ సర్వే సంస్థ కూడా ఇదే వర్కౌట్ చేస్తోంది. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థుల తరపున స్ట్రాటజీల్ని అమలు చేశారు. వీరి సేవలు పొందిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీల అభ్యర్థులున్నారు. వార్ రూమ్ స్ట్రాటజీస్ పేరుతో మరో సంస్థ కూడా ఉంది. నిజానికి మన దేశంలో ఈ వార్ రూమ్ తరహా ఎన్నికల వ్యూహాలకు ఆద్యులు ప్రమోద్ మహాజన్, సుధాంశు మిట్టల్ అని చెప్తుంటారు. వాజ్పేయి హయాంలో బీజేపీ తరపున వీరిద్దరూ మొదటిసారిగా జిల్లా స్థాయిలో రాజకీయ సమాచారాన్ని సేకరించారు. ఆ డేటాను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి అమలు చేయడానికి వార్ రూమ్ వంటివి రూపొందించారు. అప్పట్లో రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించడంలో ఈ వ్యూహాలు బాగా పనిచేశాయి. మొత్తానికి ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఇది వ్యూహకర్తల కాలం. ఎలక్షన్ అండ్ పోల్ మేనేజ్మెంట్ కే ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యం. అయితే వ్యూహకర్తల్ని పెట్టుకున్న ప్రతి పార్టీ గెలుస్తుందని చెప్పలేం. అసలు ఊసే ఎత్తని, వాటి జోలికే పోని పార్టీలు కూడా గెలుస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధినే ప్రధానాస్త్రంగా నమ్ముకుంటున్న వారు ఉన్నారు. ఎన్నికల మూడ్ను, ఓటర్ల నాడిని 100కు 100% అంచనా వేయడం ఎవ్వరి తరమూ కాదు. పార్టీలు, అభ్యర్థుల గెలుపోటముల్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అన్నీ కుదిరినప్పుడు, అంచనాలు నిజమైనప్పుడు మాత్రమే ఏ సంస్థ అయినా, ఏ వ్యూహకర్త అయినా వేసిన అంచనాలు, చేసిన లెక్కలు నిజమవుతాయి. అంతే. రాజకీయం ఓ పద్మ వ్యూహం, అధికారం ఓ తీరని దాహం. సిద్ధాంతాలు పక్కకి పోయి స్ట్రాటజిస్ట్ల వ్యూహాలే ప్రాణప్రదంగా మారిన వేళ మళ్ళీ ఆనాటి విలువలతో కూడిన రాజకీయాల్ని ఆశించడం అత్యాశ అవుతుందేమో. ఇది ఇవాల్టి 30 minutes. మరో అంశంతో మళ్ళీ 30 minutesలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.